హాయ్ గాయ్స్. సో ఈరోజైతే మా అమ్మ కొబ్బరికాయ పులుసు అండ్ అండ్ గోంగూర పచ్చడి అయితే చేస్తుందన్నమాట. యాక్చువల్లీ నాకు ఇది ఏమని చెప్పింది, నేను దాన్ని పన్నీర్ ఏమో అనుకుని పన్నీర్ అని నేను అంటున్నాను వీడియోలో. మమ్మీ పన్నీరా మమ్మీ అంటే ఇష్యూ పన్నీర్ తినేసే అని చెప్పింది. లాస్ట్లో మీరు కూడా చూడండి, అర్థమైతే సరేనా. సో లెట్స్ రాక్ ఇన్ టు ద వీడియో. హాయ్ అండి అందరికీ. ఎవ్రీ వీక్ లాగే ఈ వీక్ కూడా కూరగాయలు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. సాటర్డే 2 ఆనియన్స్ 2 చిల్లీ మిగిలినవి. వీటితో ఏం చేద్దామంటే నిన్న దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరి చెక్క ఒకటి ఉంది. ఒక చెక్క ఆల్రెడీ మార్నింగ్ టిఫిన్లోకి చట్నీ చేసాను. కొబ్బరికాయ పచ్చడి, కొబ్బరి చట్నీ బాగుంది. దీంతో ఇప్పుడు ఏం చేద్దామా అంటే మసాలాలు వేస్తే మసాలా అయిపోతుంది. రేపు మసాలా అందుకని చెప్పేసి చింతపండు వేసి పులుసు చేస్తాను వీటితో. మీరు కూడా చూడండి ఎలా ఉంటుందో. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఓకే గ్యాస్, నేను కొబ్బరిని అయితే కొబ్బరి కూరతో తీస్తున్నానండి. ఇలా అయితే మంచిగా బాగుంటుంది. మిక్సీలో పట్టొచ్చు కానీ మొత్తం బాగా మెత్తగా అయిపోతుంది కాబట్టి అంత టేస్ట్ ఉండదు. ఇలా తురిమింది అయితే మంచిగా బాగుంటుంది. ఆల్రెడీ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. ఇది ఎప్పుడో మా అమ్మ ఊర్లో ఉన్నప్పుడు కొన్నది. దగ్గరగా 20 years అవుతుంది. ఇప్పటికీ యూజ్ అవుతుంది నాకు. అంటే ప్రతిదానికి ఇలానే కూరను. సాంబార్లో కొబ్బరి పొడి వేసినా కూడా అప్పుడు కూడా ఇలా తీస్తాను. అప్పుడు కూడా బాగుంటుంది. ఇలా ఎప్పుడైనా పులుసులు ఇంకా ఏవైనా పైన చల్లుతాం కదా, అలాంటి వాటికి ఇలా తురుముకుంటే బాగుంటుంది అన్నమాట. ఇలా కొబ్బరి తురుముకోవడం వల్ల ఈ లోపల ఉన్నది కదండి బ్లాక్గా ఉంటుంది కదా, కొంచెం పెచ్చు. అది కొంతమంది చాకుతో తీసేసుకుంటూ ఉంటారు చట్నీలకి అవి వాడినప్పుడు, కొంతమంది ఉంచుకుంటారు. మెయిన్ మనకి దగ్గు వస్తుందంటే దీనివల్లే దగ్గు వస్తుంది. అందుకని పైది తిన్నా దగ్గు అంతగా రాదు, దగ్గు పట్టదు. కాబట్టి ఇలా తురుముకోవడం వల్ల ఇది సపరేట్గా తీయాల్సిన అవసరం లేదు. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు తురుముకుని మిగిలింది ఇలా ఉంచేయచ్చు అనమాట. నేను దీన్ని అయితే ఇందులో పెట్టేస్తున్నాను. కర్రీలో వేసినప్పుడు తీస్తాను అనమాట. ఇలా కొడితే అందులో పడిపోతుంది. మా అమ్మ అయితే ఇలాగ అన్ని గిన్నెలు అవసరం లేకుండా, ఎక్కువ గిన్నెలు అయిపోకుండా ఇలాగే చేస్తుండేది. తక్కువ గిన్నెలతో తక్కువ పని అయిపోయేలాగా. ఈ అట్ట కూడా నేను ఇప్పుడు ఆనియన్స్ కట్ చేశాను, దాని మీదే తురిమేసుకున్నాను అనమాట. ఇంకా ఇది ఒకటేసారి ఇది కడుక్కుంటే సరిపోతుంది. ఇంకో 2-3 గిన్నెలు ఇంకో ప్లేట్లో తురిమి ఆ ప్లేట్ కూడా కడుక్కోవాలి అనే పని ఉండదు. ఇంకా కర్రీ ప్రాసెస్ చూద్దామని అయితేని స్టవ్ ఆన్ చేసుకున్నాము. ఇది స్టవ్ మెల్లమెల్లగా స్లో మోషన్లో వస్తుందండి. ఇది ఓకే. గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకున్నాము. ఈలోపు చింతపండు నానబెట్టుకుందాం. ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఆనియన్స్ ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను. పులుసు కూరలు ఏం చేసుకున్నా కానీ కొద్దిగా మెంతులు, కొన్ని ఆవాలు వేసుకుంటే కనుక ఆ పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొత్తిమీర, కరివేపాకు ఉన్నా లేకుండా ఇవి 2 వేసుకున్న మాత్రం పులుసు టేస్ట్ అయితే బాగుంటుందండి. కొంచెం ఫిష్ కర్రీ ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇక్కడ ఇదిగో చింతపండు అయితే నానబెట్టేసుకుంటున్నాను. అది కొంచెం నానేలోపు ఇవి కూడా మెంతులు, ఆవాలు అయితే వేగిపోయినాయి. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకుని నేను ఇప్పుడు ఉల్లిపాయలు వేసిన ప్లేట్నే దీని మీద మూత కింద మార్చేసుకున్నాను. కర్రీ వేరే బౌల్లో మార్చుకుంటే వేరే ప్లేట్ వేసుకోవచ్చు. ఇది ఎలాగా తీసేస్తాం కాబట్టి ఇదే వేసాను అనమాట. ఈ ఆనియన్స్లోనే కొద్దిగా పసుపు, ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేసేస్తున్నాను.
ఇవి రెండు వేసి మగ్గిస్తే ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి, తొందరగా కూడా మగ్గుతాయి. ఇప్పుడు ఇవి ఉల్లిపాయలు మగ్గేలోపు నేను రైస్ కూడా కడిగి పెట్టేసుకుంటాను. కర్రీ అయ్యే లోపల రైస్ కూడా అయిపోతుంది, వేడివేడిగా తినవచ్చు మంచిగా. చూసారా తొందరగా మగ్గి, ఇంకా కొంచెం మగ్గాలి. నేను మీకు ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను. మా ఇంట్లో అయితే గోంగూర ఉంది కదా, కూరగాయలు ఏమీ లేవన్నారు ఏంటి అనుకోవచ్చు. ఆల్రెడీ నేను ఇది పచ్చడి చేస్తాను, అందుకని చెప్పేసి గోంగూర వండట్లేదు అనమాట. కొంచెం ఎక్కువ తీసుకున్నాను మన సండే, అందుకని ఎక్కువగా ఉంది. ఈ గోంగూరని రేపు చికెన్లో వేసి చేద్దామని. టిప్ ఏంటంటే గోంగూర ఎక్కువగా ఉన్నప్పుడు మనం దాన్ని బాగా వాష్ చేసి ఆయిల్లో వేసి కొంచెం చింతపండు వేసి మగ్గించి ఉంచుకుంటే మనం మగ్గి పెట్టేసి చల్లారిన తర్వాత బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. అలాగే 15 days వరకు ఉంటుందండి గోంగూర. ఇలా ఉంటే ఉండకపోవచ్చు, ఎందుకంటే ఈ వర్షాకాలం కూలింగ్ ఎక్కువ వస్తుంది కదా, అందుకని ఫ్రిడ్జ్లో ఉన్న కూడా తొందరగా ఖరాబ్ అయిపోతున్నాయి. దీన్ని శుభ్రంగా కడిగేసి నేనైతే ఇప్పుడు చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ఈ టిప్ ఫాలో అవ్వండి. ఆల్రెడీ కడిగి పెట్టిందే, కూలింగ్ ఎక్కువ ఉంది బాగానే అందుకని చెప్పేసి నేను ఇంకొకసారి వాటర్లో అయితే వేసేసాను అనమాట. ఆల్రెడీ ఇక్కడేమో ఈ కూర అవుతూ ఉంది, ఇంకా మగ్గుతున్నాయి ఉల్లిపాయలు. మా అమ్మాయి లేదు, నేను వీడియో తీస్తానమ్మా ఉండంటే వాళ్ళ మామయ్య కూడా డిమార్ట్ వెళ్ళిపోయింది. నేను ఒక చేతితో ఫోన్ పట్టుకుని ఒక చేతితో వీడియో తీస్తాను, ఒక్కొక్కసారి గోడకు సపోర్ట్ పెట్టి. వీడియో మంచిగా రాదు అంది. మీ అందరికీ నచ్చితే కనుక బాగా వచ్చిందని కామెంట్ పెట్టండి ప్లీజ్. మా అమ్మాయి కూడా నన్ను మెచ్చుకుంటుంది, మీరు కూడా కామెంట్ చేస్తే వావ్ అమ్మ అంటుంది. నాకు అది హ్యాపీనెస్ చాలు. మీరు ఒక కామెంట్ పెట్టండి, ఒక లైక్ కొట్టండి ప్లీజ్. ఇది గోంగూర కోసం అండి. నూనె కాగిపోయింది, డైరెక్ట్గా గోంగూర వేసేస్తున్నాను అంతే, ఇంకేం వేయట్లేదు. నేను కర్రీలో వేసుకోవాలన్నా ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవాలన్నా పచ్చిమిర్చి ఎండుమిర్చి సపరేట్గా చేసుకోవచ్చు. కంపల్సరీ చింతపండు మాత్రం వేయాలండి కొంచెం, ఎందుకంటే ఇది ఉడికిన తర్వాత కొంచెం ఫ్లేవర్ మారిపోతుందంటే చింతపండు వేసిపోతాం మా అమ్మ అంటుంది అప్పుడప్పుడు. ఎంత పుల్ల గోంగూర అయినా సరే కొంచెమైనా చింతపండు వేసుకోవాలన్నమాట. చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ గోంగూరకి నేను ఎంతైతే వేస్తాను. ఇది 3 కట్టలు గోంగూర అనమాట. ఒక 2 కట్టలు నిన్న నేను పచ్చడి చేశాను, పచ్చిమిర్చి గోంగూర కట్టలు. అది కూడా ఆల్రెడీ వీడియోలో పెట్టానండి. అది రాగి సంగటిలోకి చాలా బాగుంటుంది, గుంటూరు స్టైల్ పచ్చడి. అది మా పిల్లలు అయితే రాత్రి లొట్టలు వేసుకుంటూ దోశలో కూడా తినేశారు. అది కడిగి పెట్టిన గోంగూర చింతపండు అనేది ఒక చిన్న నిమ్మకాయ అంత ఉంటుంది అంతే. అలాగే కొద్దిగా 1 స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నాను, అలాగే కొంచెం పసుపు కూడా వేస్తాను. ఇప్పుడు పసుపు మరీ అంత ఎక్కువ అక్కర్లేదు, ఆకుకూరలకు కొంచెం తక్కువే వేసుకోవాలి పసుపు, ఎందుకంటే ఆకుకూరలు అసలుకే పసరు ఉంటాయి. ఈ పసుపు ఇంకా పసరు వచ్చేస్తుంది స్మెల్కి. తినడానికి అయితే చాలా మంచిది, పసుపు ఎక్కువ తినడం మంచిదే. ఇది బాగా ఉడికించుకోవాలన్నమాట. ఉడికించుకొని చల్లార్చుకుని ఒక డబ్బాలో తీసుకోవాలి. నేను ఇది రేపు చికెన్లో వేసి చేస్తాను, చూపిస్తాను మీకు కర్రీ ఎలా ఉంటుందో రేపు వ్లాగ్లో, సండే వ్లాగ్లో. ఇదైతే సాటర్డే వ్లాగ్. దీన్ని కొంచెం ఇప్పుడు సిమ్లో పెట్టి ఉడికించుకుందాము. ఉల్లిపాయలు మగ్గిపోయినండి, కారం వేసేసుకుందాము ఇప్పుడు. కారం కొంచెం వేగిన తర్వాత కొన్ని వాటర్ వేసి
ఇవన్నీ ఎన్నో అక్కర్లేదండి. వాటర్ కొంచెం ఉల్లిపాయలు నీటిలో ఉడితే ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై అయినా కానీ డైరెక్ట్గా చింతపండు రసం వేసేస్తే ఉల్లిపాయల ముక్కలు పైకి తేలినట్టుగా కనబడతాయి అనమాట. ఇలా కొంచెం వాటర్లో ముందు కొంచెం ఉడికిన తర్వాత చింతపండు రసం వేసుకుంటే బాగుంటుంది. ఇలా ఉడుకుతుందండి. ఇంకా ఉడకాలి. ఇది బాగా దగ్గర వాటర్ అంతా దగ్గర పీల్చుకునే వరకు ఉడికించుకోవాలి గోంగూర. ఇప్పుడు ఈ పులుసు కూడా చూద్దాము. నేను వేసిన వాటర్ అంతా ఎగిరిపోయింది. చింతపండు రసం కూడా వేసేస్తాను. నేను ఇది పలుచగా తీసుకున్నాను, అందుకని ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ వేసుకున్నారు ఏంటని అనకండి. పలుచగా తీసాను, వాటర్ ఎక్కర్లేకుండా మళ్ళీ చింతపండు లాస్ట్ వరకు తీయాలి కదా, మళ్ళీ గుజ్జు ఉండిపోతుందని చెప్పేసి పలుచగా తీస్తాను. మళ్ళీ వాటర్ వేసి ఇప్పుడు ఇందులోనే ఈ కొబ్బరి కూడా వేసేసుకుందాం. చూసారా ఇది ఎలా ఉన్నదో, లోపల ఇదంతా రాదనమాట. ఇప్పుడు దీని సిమ్లో దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. నేను ఫస్ట్ ఉల్లిపాయలు ఫ్రై చేసినప్పుడు వేసాను కదా, సాల్ట్ సరిపోలేదు, అందుకని నేను కొంచెం వేసుకున్నాను. పచ్చి కొబ్బరి అప్పుడప్పుడు ఇలా తింటే చాలా మంచిదండి. గోంగూర ఉడుకుతూ ఉంది, ఇంకా ఉడకాలి. ఈ గోంగూర ఇంచుమించు 1 కిలో చికెన్కి సరిపోతుందండి. పుల్ల పుల్లగా చేస్తే గోంగూర రైసు లేదంటే గోంగూర చికెన్ ఏదో ఒకటి చేస్తాను రేపు మార్నింగ్. నేనైతే మా పిల్లలకి ఇష్టం, వాళ్ళు ఏది చేయమంటే అది చేస్తాను అన్నమాట. ఇలా ముందు ఉడికించుకోవడం వల్ల టైము సేవ్ అవుతుంది, ఇంకా తొందరగా పని కూడా తొందరగా అవుతుంది. ఆకుకూర కూడా పాడవదు గోంగూర. నా మాటలు మీకు ఏమన్నా కొంచెం ఇబ్బందిగా వినిపిస్తే ఏమనుకోద్దు. నేను కొత్తగా మాట్లాడుతున్నాను కాబట్టి నాకు అంతగా పెద్దగా నాలెడ్జ్ లేదు, అర్థం చేసుకోండి ప్లీజ్. సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. వచ్చిందండి మా రాక్షసి. మీరు దీనికి మంచిగా లైక్స్ ఇచ్చి ఎక్కువ కామెంట్స్ ఇచ్చి అందరూ మా అమ్మకి చెప్పండి కొంచెం ప్లీజ్. మీ మమ్మీ కూడా బాగానే తీశారు, బాగానే చేశారని చెప్పండి ప్లీజ్. ఉడికిపోయిందండి గోంగూర అయితేని. ఇది ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటాను నేను, బౌల్లోకి. చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడంటే వేడిగా ఉందని గిన్నెలన్నీ కడిగేసుకుందాం. నేనైతే ఇప్పుడే కడిగేసుకుంటున్నాను. హాయ్ గైస్, వచ్చిందండి రాక్షసి. చాలా వస్తున్నారు. ఇక్కడ కర్రీ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. కొంచెం కొత్తిమీర చల్లేసుకుందాం. बाना तीसरा गाइस मामा वीडियो देखेंगे, ये वीडियो होने के बाद देखेंगे हम लोग. కొద్దిగా కొత్తిమీర ఏటో ఎట్టింది ఏం పెట్టా ఏం తూరా తోడురా చిల్గా ఏంటమ్మా పన్నీరా? పన్నీర్ కూర ఐషు నీ కోసమేనమ్మా. చాలా బాగా వచ్చింది, అంటే పీసులాగా రాలేదు, తురిమేసాను. నిజమైసు పన్నీర్ కర్రీ చాలా బాగుంటుంది. ఎప్పుడు ఇలాగే చేసుకుంటుంటే బోర్ అని చెప్పి ఇలా చేశాను. తిని చూడు, నువ్వు తినద్దు, నేనే తినిపిస్తాను ఈరోజు నీకు రైస్ అయితేనే. పన్నీరే చూస్తే తెలియట్లేదా? పన్నీర్ చూసారు కదండి మీరందరూ, చూసిన వాళ్ళందరూ చూసారు కదా. ఫస్ట్ నుంచి తనంటే చూడలేదు కానీ పన్నీరే కదా ఇది. ఈ వీడియో ఇప్పుడే అప్లోడ్ చేయమంటాను, మీరే మెసేజ్ పెట్టండి మా అమ్మాయికి, కామెంట్ పెట్టండి. మెసేజ్ వాట్సాప్ నెంబర్ పెట్టేస్తున్నాడు పెట్టి. సారీ అండి, మెసేజ్ అంటే ఏదో అలా వచ్చేసింది నాకు. పన్నీర్ కర్రీ అంటే కాదంటుంది, కొంచెం మీరు కూడా చెప్తారు కానీ. ఇంకా రైస్ కూడా తీసుకున్నాం, రైస్ కూడా అయిపోయింది. ఇది కూడా తీసుకున్నాం. ఇది మా హాట్ బాక్స్ లాంటిది, హాట్ బాక్స్ కాదు.
నువ్వు రైస్ కుక్కర్లోనే ఉంచేసుకోవచ్చు కదా, ఇలా ఎందుకు తీసేస్తున్నారు అనుకోవచ్చు మీరు. కుక్కర్లోనే ఉంచామనుకోండి అలా కెరల్లా ఉండిపోతుంది, అది కేక్ ముక్కలు కోసుకున్నట్టు ఉంటుంది అన్నం పెట్టుకున్నప్పుడు. అలా ఇలా తీసేసుకుంటే రైస్ వేరే బౌల్లో కనుక మనకు లాస్ట్ వరకు పొడి పొడిగా వస్తుంది రైస్ అంతా. ఇవి కొంతమంది తెలిస్తే కొంతమంది తెలియని వాళ్ళకి మాత్రమే టిప్స్. ఈ గోంగూర టిప్ కూడా ఒకసారి ఫాలో అవ్వండి. చింగ్ చింగ్. ఇది అన్నం, ఇది పన్నీర్ కూర. పన్నీరా? ఏంటో పన్నీర్ కూరనమ్మా. ఏమో. ఇది గోంగూర. ఇది గోంగూర తినడానికి కాదు ఇప్పుడు. మరి ఇది నేను ఒక టిప్ చెప్పాను వాళ్ళకి, వాళ్ళు చూసుకుంటారులే కానీ. సరే గైస్, బాయ్, టాటా, సీ యూ. బాయ్ అండి. పన్నీర్ కూర టేస్ట్ చేసి చెప్పండి మా అమ్మాయికి మీరు కూడా. ఓకే, లైక్, బాయ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్. టాటా.